యశు బాగా కూర్చోవాలా. హ్యాపీ ఉగాది చెప్పు. హ్యాపీ ఉగాది. హలో హాయ్ అండి, వెల్కమ్ టు మై ఛానల్ ఇంటింటి గృహలక్ష్మి. నేను ఈరోజు ఉగాది కాబట్టి అందరికీ హ్యాపీ ఉగాది. నేను దేవుడికి ప్రసాదంగా రవ కేసరి చేస్తున్నాను. నేను చూడండి, దానికి కావాల్సిన ఐటమ్స్ నేనైతే గీ పోసుకున్నాను, వేడవుతుంది. ఈరోజు మీ ఇంట్లో ఉగాది ఏంటి స్పెషల్? ఏమైనా ట్రిప్కి వెళ్తున్నారా? కామెంట్లో పెట్టండి. గీ అయితే వేడి అయిపోయింది, దీన్ని వేయించుకుందాము. రవ్వ అయితే నీళ్ళని వేయించి పెట్టుకునేసాను. మళ్ళీ గీ పోసుకొని డ్రై ఫ్రూట్స్ వేసుకుందాం. ఇదండి, డ్రై ఫ్రూట్స్ అయితే పక్కన పెట్టేసుకున్నా. గీ ఉంది, ఒక వాటర్ పోసుకుందాం. చక్కెర వేసుకుందాం. చూసి తగినంత వేసుకోండి. కావాలంటే మీరు ఫుడ్ కలర్ అయితే యాడ్ చేసుకోండి. నేను ఫుడ్ కలర్ అయితే యాడ్ చేస్తాను. చూడండి, ఫుడ్ కలర్ యాడ్ చేస్తున్నాను. ఒక రవ్వే ఎక్కువ అయిపోయింది, ఒక రవ్వ వేస్తే చాలు. బాగా మరిగిపోయింది. రవ్వ వేసుకుందాం. రవ్వ అయితే వేసుకునేసాను. బాగా మిక్స్ చేస్తే వంటలు పట్టకుండా ఉంటాయి. కొంచెం కలుపుతూ ఉంటే దగ్గర పడుతుంది. దగ్గర పడినాక డ్రై ఫ్రూట్స్ అన్నీ వేసుకుంటే బాగుంటుంది. వంటలు పడకుండా ఇలా కలుపుతూ ఉండాలా, దగ్గర పడుతూ ఉండాలి. మా పిల్లల ఫోటోలు అయితే చూసారు కదా వీడియో, వాళ్ళ అవుట్పుట్స్ ఎలా ఉన్నాయో కామెంట్లో పెట్టండి. ప్రసాదం రెడీ అయిపోయింది, అలాగే ఉగాది పచ్చడి కూడా రెడీ అయిపోయింది. నైవేద్యం దేవుడికి పెట్టేద్దాం. హలో అండి, నేనైతే సూలూరుపేటకి అయితే వచ్చేస్తాము గుడికి.